నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితికి పూజా విధానము 9 రోజులు 9 ప్రసాదాలు, తర్వాత మనకి కావలసినట్టుగా అంటే మన ఇంట్లోనే ఉండే దాన్ని బట్టి మనము మన శక్తి కొలది మనము ఏ ప్రసాదాలు చేయొచ్చో మనము చేయొచ్చు. నేను ఆ ప్రసాదాలు ఏమేమో మీకు ఇప్పుడు చెప్తాను. ఆయనకి వినాయక చవితికి అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వినాయక చవితి మనము చేయవలసింది చూపిస్తున్నాను. అంటే శారీరకంగా ఆరోగ్య రీత్యా లేదా నాకు చెయ్యాలనే ఆశ ఉంది కానీ నేను ఎలా చెయ్యాలి ఏమి అని నాకు తెలియదు, చెయ్యాలనే ఆశ ఉంది అన్న వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియోను నేను చేస్తున్నాను. ఆల్రెడీ దీనికి ముందు ఒక వీడియోలో వినాయక చవితి పూజ ఎలా చేయాలి అనేది నేను చేసి ఉన్నాను. ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేది విధానము చెప్తాను. ఇప్పుడు పూజా విధానము అంటే ముందు మనము ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని కడిగి తుడుచుకొని ఒక ప్లేస్ని మనము చూసుకోవాలి. అంటే ఎక్కడ చేద్దాము మనము పూజ అని అనుకున్నామో ఆ యొక్క స్థలాన్ని చక్కగా శుభ్రంగా తుడిచి, ఒక పీట ఉంటే పీట మీద, లేదు ఒక స్టూలు లేదా ఒక బల్ల ఏదో ఒకటి అమర్చుకొని, లేదు పూజ గదిలాగా ఒకటి ఉంది అంటే అక్కడ ఎక్కడైనా సరే, ఎక్కడ లేకపోయినా కింద అయినా కూడా ఒక పీట ఒకటి పెద్దది వేసి దాని మీద చక్కగా శుభ్రమైన బట్టలతో తుడిచి మనము ముగ్గు వేయాలి. ముగ్గు వేయాలంటే వరిపిండి అంటే బియ్య పిండితో మనము ముగ్గులు వేయాలి. మనము మామూలుగా బయట అమ్మే ముగ్గులదు చాక్ పీస్తో అంతా వేయకూడదు. బియ్య పిండిలో లక్ష్మి ఉంటుంది, అందువల్ల మనము బియ్య పిండితో ముగ్గు వేసి చక్కగా పసుపు రాసి పసుపు కుంకుమ అన్ని పెట్టి, ఆ తర్వాత ఒక శుభ్రమైన బట్ట, మంచి బట్ట ఒకటి, బ్లౌజ్ పీస్ అయినా కూడా పెట్టచ్చు, పర్వాలేదు. దాన్ని ఆ పీట మీద బాగా పరిచేసి ఒక రాగి కానీ పిత్తళ కానీ పర్వాలేదు, అంటే ఇత్తడి అలాంటిది ఒక పళ్ళెం ఒకటి పెద్దది తీసుకొని అది పెట్టి దాని మీద బియ్యము మనము దాంట్లో పోయాలి. బియ్యం పోసిన తర్వాత చిన్నగా ఒక బియ్య పిండి పెట్టి ముగ్గులు వేయాలి. ముగ్గులేసి దానిపైన కలసం పెట్టాలి. కలసం అంటే ఒక చెంబు, ఆ చెంబు కూడా రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఉండొచ్చు, మట్టి అయినా పర్వాలేదు, మట్టి కుండ కూడా పెట్టచ్చు, తప్పలేదు. దాంట్లో ఆ చెంబు నిండుగా చక్కగా పసుపు రాసి, పసుపు, చందనము, కుంకుమ, అక్షింతలు, ఒక నాణము అన్నీ వేసి, తమల ఆకు కానీ తమల మామిడి ఆకులు కానీ పెట్టి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టాలి. ఇంట్లో కూడా మామిడి ఆకుని చక్కగా తోరణాలుగా కట్టాలి. పూలన్నీ కూడా పెట్టి బాగా అలంకారం చేయాలి. ఇప్పుడు దీని మీద కలసం పెట్టి ఆ తర్వాత మనము తీసుకొని వచ్చిన విగ్రహం అంటే మనము వినాయకుడి విగ్రహము మట్టితో చేసిందైతే చాలా మంచిది మనకి. అది తీసుకుని ఇది ఒక చిన్న బట్ట వేసి, అంటే శుభ్రమైన బట్ట వేసి దానిపైన బియ్యం పోసి ఆ తర్వాత దాని మీద ఈ యొక్క వినాయకుడిని పెట్టాలి. వినాయకుడిని పెట్టి వినాయకుడికి చక్కగా పత్తులు అంటే మన దగ్గర దూది ఉంటుంది కదా, అది పెట్టి మాలలు వేయాలి. మాల వేసి కుంకుమ పెట్టి ఆ తర్వాత మనము దీప ధూప నైవేద్యము ఇవన్నీ మనం పెట్టి, మనకు ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకము ఇవన్నీ ఆయనకి ప్రీతికరమైనది. ఒకవేళ ఇవన్నీ కూడా నేను చేయలేని పరిస్థితి అని అనుకున్నప్పుడు మనము పాలు, పండు, లేకపోతే అటుకులు, బెల్లము ఇలా మనం కూడా అది కూడా పెరుగు లేకపోతే పెరుగన్నం పెట్టచ్చు. లేదా మన ఇంట్లో మనం ఎట్లయినా అన్నం వండుతాం కాబట్టి ఆ అన్నంలోనే కొంచెము పాలు, బెల్లము వేసి కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఇలా మనము నైవేద్యం పెట్టిన తర్వాత మనము
అష్టోత్తరము చదవచ్చు. మనకి ఒకవేళ మనకు అష్టోత్తరం అంతా చదవడం రాదో, మంత్రాలు చెప్పడం రాదో అనుకుంటే వినాయక ఓం గణేశాయ నమః గణేశాయ నమః అని మనము ఒక 108 సార్లు ఆ రోజు అక్షింతలతో చెప్పుకుంటూ మనము వెయ్యొచ్చు. ఇది కాకుండా మనకు వస్తే వినాయకుడి మీద పాటలు పాడవచ్చు, కీర్తనలు, ఏమైనా భజనలు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేకుండా ఒక 2 లైన్లు మనము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నం ప్రశాంతి అని చెప్పచ్చు. లేదా గజానన అని చెప్పుకుంటూ కూడా మనము ఉండొచ్చు. ఏదైనా ఒకటి మనము ఆ రోజు వినాయకుడికి పేరు గజానన గజానన అని కూడా చెప్పుకుంటూ మనము అర్చన చేయొచ్చు. అర్చన అంటే ఏంటి? పువ్వులు అక్షింతలతో మనము చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మనము ఆరతి తీయాలి. ఆరతి తీస్తే అదే ముగింపు. మనం ఒకరోజు పెట్టుకున్నాము ఆ రోజు తీయకూడదు, ఏ రోజు మనం పెట్టామో ఆ రోజు మనం తీయకూడదు. అలాగే మామిడి ఆకులన్నీ తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా మన బజార్ నుంచి తీసుకొచ్చినా సరే, చెట్ల నుంచి తీసుకొచ్చినా కూడా దాంట్లో చినిగిపోయినది, చిల్లులు పడి ఉండేది, అలాంటివన్నీ కూడా మామిడి ఆకులు తీసుకురాకూడదు. అవన్నీ కూడా లేకుండా శుభ్రంగా బాగా ఉండేది తీసుకొని వచ్చి బాగా కడిగి ఒక తడిపట్టతో బాగా తుడిచి ఆ తర్వాతే మనం పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మనము తీయకూడదు. మర్నాడు తీయొచ్చు, 2వ రోజు తీయొచ్చు, లేదా 3వ రోజు తీయొచ్చు, 5వ రోజు తీయొచ్చు, 7వ రోజు, 9వ రోజు వరకు మనము చేయొచ్చు. ఒకవేళ నేను 5 రోజులు పెట్టుకోవాలి, 9 రోజులు పెట్టుకోవాలి అని అనుకున్నారంటే రోజు కూడా పొద్దున్న సాయంకాలం కూడా దీపము ధూపం నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అనంటే పండు పాలు ఏది ఉంటే మన దగ్గర అది మనం పెట్టచ్చు. ఏమీ లేకపోతే మనం అన్నం వండుకుంటాం కాబట్టి అందులో పెరుగు వేసుకొని, ఉప్పు వేయకూడదు, పెరుగు మాత్రం కలిపి, పాలు పెరుగు కలిపి అన్నం కూడా నైవేద్యంగా రోజు పెట్టచ్చు. ఇలా మనము ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు. అందువల్ల మనము నైవేద్యం పెట్టి ఆఖరి రోజు మనం ఏ రోజు తీయాలి అనుకున్నామో ఆ రోజు నిమజ్జనం చెయ్యాలి. నిమజ్జనం అనేది మనం బయట వెళ్ళి మనము నిమజ్జనం చేసినా సరే, లేదా అంటే మన ఇంట్లో కూడా చెయ్యొచ్చు. మన ఇంట్లో అంటే ఒక శుభ్రమైన పాత్ర, మంచి పాత్ర తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ రోజు కూడా మనం పూజ చేయాలి. వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి. ఇది వినాయక పూజ విధానం. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.